నేను తప్పు చేస్తున్నానని ఇప్పటికీ నీకు అనిపిస్తుందా? లేదండి. అతని మూమెంట్స్ ఏంటి? అతను మార్నింగ్ నుండి ఇంట్లో లేడు సార్. ఇంతకుముందే ఇంటికి వచ్చాడు సార్. నో డౌట్ తనే పాపని కిడ్నాప్ చేసి డ్రామాలు ఆడుతున్నాడు. ఏంటి సార్ ఇది? నేనేం చేశాను? నన్ను తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారో తెలీదా? నిజంగా తెలియదు సార్. అయినా నన్ను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? సావిత్రి ఎక్కడ? సావిత్ర? నాకేం తెలుసు సార్. నీకు తెలుసు. పాపనేం చేసావు? ఎక్కడ దాచిపెట్టావు? నిజంగా నాకేం తెలియదు సార్. మరి పాప చుట్టూ ఎందుకు తిరిగావు? సార్ వాళ్ళ నాన్న వద్దన్నా గాని స్కూల్ దగ్గరికి వెళ్ళి ఎందుకు కలిసావు? తనలో కనిపించిన నా సావిత్రిని చూసుకున్నాను సార్. ఆ అభిమానంతోనే దగ్గరికి వెళ్ళాను. కానీ నా మైండ్లో వేరే ఉద్దేశం ఏం లేదు సార్. మరి పాప కిడ్నాప్ అయిన టైంలో ఎక్కడున్నావు? నేను వేరే పని మీద బయటకు వెళ్ళాను సార్. అదే ఏ పని మీద? పర్సనల్ సార్. ఏంటి పర్సనల్? పర్సనల్ అంటే పర్సనలే సార్. పర్సనల్. మర్యాదగా నిజం చెప్పావా? సరే, లేకపోతే బాగోదు. నిజంగా నాకు తెలియదు సార్. పాప గురించి తెలియనప్పుడు ఉదయం నుంచి ఎక్కడికి పోయావు? సార్ చెప్పాను కదా సార్, నా పర్సనల్ వర్క్ అని. నువ్వు ఇలా చెప్పవురా? కానిస్టేబుల్స్ కమాన్. సార్ నిజంగా నాకు తెలియదు సార్. సార్ నిజంగా నాకు తెలియదు సార్. నేను నమ్మండి సార్. నేను చెప్పింది నిజం సార్. నా మాట నమ్మండి సార్. నాకేం తెలీదు. నాకేం తెలియదు సార్. కొట్టకండి సార్. చెప్పు, నిజం చెప్పు. చెప్పు. ఆపండి. ఏంటండి ఇది? ఎందుకు మా అన్నయ్యని ఇలా కొడుతున్నారు? పాపని కిడ్నాప్ చేస్తే కొట్రా? మా అన్నయ్య కిడ్నాప్ చేయడం ఏంటండి? పాప గురించి మా అన్నయ్యకి ఎలా తెలుస్తుంది? పాపను మీ అన్నయ్య కిడ్నాప్ చేశాడనడానికి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఏం ఆధారాలున్నాయి? చూపించండి. మీరేదేదో ఊహించుకుని అమ్మాయికుండా తెచ్చి జైల్లో పడేసి కొట్టేస్తారా? పాపను మీ అన్నయ్య కిడ్నాప్ చేశాడు, అందులో డౌట్ లేదు. ఏంటన్నయ్య ఇది? సావిత్రిని నువ్వు కిడ్నాప్ చేయడం ఏంటి? లేదమ్మా, నిజంగా నాకేమీ తెలీదు. తెలుసని వాళ్ళు చెప్తున్నారు కదా, ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు కదా. నందిని, నీ వదిన మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నాకేం తెలీదమ్మా. సార్, మా వదిన మీద ఒట్టేసి మా అన్నయ్య అబద్ధం చెప్పాడు సార్. నిజంగా మా అన్నయ్యకేం తెలుసుండదు సార్. ప్లీజ్ సార్, మా అన్నయ్యని వదిలిపెట్టండి సార్. లేదు, నీ అన్నయ్యకి అన్నీ తెలుసు. తెలీదని చెప్తున్నాడు కదా సార్.
చేసిన వాళ్ళు చేశానని చెప్తారా? మాకన్నీ తెలుసమ్మా లేదు సార్ అని నువ్వు చెప్తే సరిపోదు. నిజమేంటో నేను చెప్పిస్తానుగా. మీరు వెళ్ళండి. ప్లీజ్ సార్ అన్నయ్య కొట్టకండి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అన్నయ్య వదిలిపెట్టండి. అన్నయ్య 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 ఏ జన్మలో ఏం పాపం చేశామయ్యా? మా మీద ఇలా పగబట్టావు. అందరూ ఉన్న అనాథల్ని చేశావు. ఆనందం అనేది మా జీవితాల్లో లేకుండా చేశావు. మా అన్నయ్య ఆనందం కోసమే బ్రతికిన మా వదిన్ని మా మధ్య లేకుండా తీసుకెళ్లిపోయావు. అన్నీ ఇచ్చి నువ్వే ఏమీ లేకుండా చేశావయ్యా. ఎందుకు మా మీద నీకింత పగ? వదినే ప్రాణంగా బ్రతికే మా అన్నయ్య చివరికి మా వదిన మీద ఒట్టేసి అబద్ధం చెప్పడు. అయినా అన్నయ్య మాటలు ఎవరూ నమ్మే స్థితిలో లేరు. ఇంక ఎలా నమ్మించాలి? ఎలా మా అన్నయ్యని బయటకు తీసుకురావాలి? చెయ్యని తప్పుకి మా అన్నయ్యని పోలీసులు హింసిస్తున్నారు. మా అన్నయ్య ఏ తప్పు చెయ్యలేదు అని ఎవరు చెప్పగలిగేది? ఎవరు? సావిత్రి. అవును, సావిత్రి మాత్రమే నిజం చెప్పగలదు. అమ్మ సావిత్రి, ఎక్కడున్నావమ్మా? నీలో మా సావిత్రిని చూసుకున్నందుకు ఈరోజు మా అన్నయ్యని నేరస్తుని చేశారు. అన్న ఏ తప్పు చేయలేదు అని నిజం చెప్పగలిగేది నువ్వే. నువ్వే ఎక్కడున్నావు సావిత్రి? నాకు నానమ్మ కావాలి.
గురించి మా నాన్నమ్మ దిగులు పడుంటుంది. నేను వెళ్ళాలి. అలాగే వెళ్దు గానివి. ఇన్ని రోజులున్నావు కదా, ఇంకొక రోజు ఉండు. నన్ను అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నన్నెందుకు దాచిపెట్టారు? అది నీకు చెప్పినా అర్థం కాదు. అదిగో అందులో నీకు కావలసినవన్నీ ఉన్నాయి. ఏం కావాలన్నా తిను. నాకు మా నాన్నమ్మ కావాలి. అన్నీ సవ్యంగా జరిగితే రేపెళ్ళి చూడొచ్చు. అప్పటి వరకు ఇక్కడే. నాన్నమ్మ ఎలా ఉందో, అమ్మ నాన్న ఎలా ఉన్నారో. నేను కనిపించడం లేదని నాన్నమ్మ ఎంత బాధపడుంటుందో. దేవుడా, తొందరగా మా నాన్నమ్మ దగ్గరికి నన్ను పంపించు. సావిత్ర, నాకేం తెలుసు సార్? మా వదిన మీద ఒట్టేసి మా అన్నయ్య అబద్ధం చెప్పాడు సార్. నిజంగా మా అన్నయ్యకేం తెలుసుండదు సార్. ప్లీజ్ సార్, మా అన్నయ్యని వదిలిపెట్టండి సార్. ఏం అర్థం కావడం లేదు. నిజంగానే ఈ సత్యకి పాప గురించి తెలీదా, లేక తెలిసి డ్రామాలు ఆడుతున్నాడా? ఏ విధంగా చూసినా అతని మీదే డౌట్ వస్తుంది. బట్ అతనికి నేనిచ్చిన ట్రీట్మెంట్కి నిజంగా అతనే పాపని కిడ్నాప్ చేస్తుంటే ఒప్పుకొని తీరాలి. ఆ విధంగా కొట్టినా నాకు తెలీదు అనడానికి అతనేం ప్రొఫెషనల్గా క్రిమినల్ కాదు. ఏం అర్థం కావడం లేదు. అతని విషయంలో అనుమానం దగ్గరే ఆగిపోతాను, ఇంకా ముందుకు వెళ్లాలో అర్థం కావడం లేదు. సార్ భోజనం అక్కడ పెట్టు. అలాగే సార్. రా సత్య, భోంచేద్దాం. ఐఎమ్ సారీ సత్య, ఈ కేసు విషయంలో నా మీద చాలా ప్రెషర్ ఉంది. ఆ ఎమోషన్లో నీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. నిజం చెప్పేస్తే నీకు మాకు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఎప్పటికైనా సావిత్రి ఎక్కడుందో చెప్పు. నీ మీద ఎలాంటి కేసు లేకుండా నేను చూసుకుంటాను. ఎందుకా నవ్వు? ఇంత పెద్ద ఆఫీసర్ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు సార్? సావిత్రిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి సార్? దానివల్ల నాకొచ్చే ఆదాయం ఏంటి? డబ్బా? డబ్బు అయితే నాకు ఆ డబ్బు అవసరమే లేదు సార్. ఎందుకంటే నా బిడ్డ కోసం కోట్ల ఆస్తులు వదులుకొని తన్ను వెతుక్కుంటూ తిరుగుతున్నాను సార్. డూ యు నో హూ యామ్ ఐ? కేరళలో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకునే ద గ్రేట్ ఆనంద భూపతి గారి అబ్బాయిని సార్ నేను. భూపతుల సంస్థానానికి ఏకైక వారసుణ్ణి. నాకెందుకు సరే డబ్బు? ప్రాణంగా ప్రేమించిన భార్య చనిపోయాక
తన జ్ఞాపకంగా మిగిలిన నా బిడ్డను వెతుక్కుంటూ వచ్చి ఆ జ్ఞాపకాలతో ఒక అనామకుల్లా బతుకుతున్నాను సార్. పుట్టుకతోనే అమ్మా నాన్నని పోగొట్టుకున్న దురదృష్టవంతునే సార్. ఆ రోజు నుంచి అనాథలా పెరిగాను. అయినా ఏ రోజు బాధపడలేదు, ఎవ్వరిని నిందించలేదు. అంతెందుకు, ఆస్తి కోసం మా అమ్మా నాన్నని నా మేనమామే చంపాడని తెలిసినా కానీ ఆవేశంలో తప్పు చేశాను, క్షమించమని కాళ్ల మీద పడితే పశ్చాత్తాపానికి మించిన పనిష్మెంట్ ఏముంటుందని వదిలేసిన వాడిని సార్ నేను. అలాంటి నాకు పాపని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందో మీరే ఆలోచించండి. అనుమానం వచ్చింది కదా అని భయపెట్టో బాధపెట్టో నా నుంచి నిజం రాబట్టాలని చూడటం కాదు సార్. అసలు నేరస్తులెవరో కనిపెట్టి పాపని కాపాడండి. అది స్పెషల్ ఆఫీసర్గా మీరు చేయాల్సిన పని. కానిస్టేబుల్స్, సత్యాన్ని ఇంటికి పంపించేయండి. మీరు కరెక్ట్గానే విన్నారు, పంపించేయండి. ఎంతసేపు నడుస్తావు? లేచి అన్నం తిను. నాకొద్దు, మా నాన్నమ్మ కావాలి. మా నాన్నమ్మని చూడాలి. చూదుగానిలే, అలా ఏడుస్తుంటే ఎలా? లేచి అన్నం తిను. నాకు మా నాన్నమ్మని చూపిస్తేనే తింటాను. ఇలా ఏడుస్తూ కూర్చుంటే మీ నాన్నమ్మని చూపించడం కుదరదు. చూపించకపోతే తినను. తినకపోతే చస్తావు. ఏం పర్వాలేదులే. అక్కడ మీ నాన్నమ్మ చావు బతుకుల మధ్య ఉందంట. నువ్వు ఇలా తిండి మానేసావనుకో, నిన్ను పంపించడం కుదరదు. మంచిగా చెప్పిన మాట విని అన్నం తిన్నావనుకో మీ నాన్నమ్మ దగ్గరికి పంపిస్తా. లేదనుకో నువ్వు వెళ్ళవు, మీ నాన్నమ్మ చనిపోతుంది. లేదు, మా నాన్నమ్మకి ఏం కాకూడదు. మా నాన్నమ్మ బాగుండాలి. అయితే తిను. తినేసానుగా, పంపిస్తావా? పంపిస్తానులే త్వరలో. అంకుల్, మీకెంతమంది పిల్లలు? 2. ఏ? వాళ్ళని చూడకుండా మీరుండగలరా? వాళ్ళని చూడకుండా నేనెలా ఉండగలను? వాళ్ళంటే నాకు ప్రాణం. తప్పో ఒప్పో ఏది చేసినా వాళ్ళ కోసమే. వాళ్ళని చూడకుండా ఒక్కరోజు ఉండలేను. మరి మీలాగే కదా మా నాన్నమ్మ కూడా.
మీ పిల్లలు కనిపించకపోతే మీరెలా బాధపడతారు? మా నాన్నమ్మ కూడా అలాగే బాధపడుతుంది. మీ పిల్లలంటే మీకెంత ఇష్టమో నేనంటే మా నాన్నమ్మకు అంతే ఇష్టం. ప్లీజ్ అంకుల్, మా నాన్నమ్మ కోసం నన్ను పంపించండి అంకుల్. ఇదిగో అమ్మాయి, ఇలాంటివన్నీ నా దగ్గర చెప్పకు. నా ఇష్టానికి నేను పంపిస్తే మా అన్న నన్ను చంపేస్తాడు. అనుకున్న పని అవగానే మా అన్నే పంపిస్తాడులే.